వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తోడుకోడోళ్ళ ఇంటికి వచ్చినాను. మా చిన్న తోడుకోడల లైక్క టిఫిన్ చేస్తుంది. లడ్డు గారు చూడండి ఆడ ఎట్లా చేస్తున్నాడు. ఇంకా అయిపోయింది, టిఫిన్ తినేసింది. అదే అయిపోయిన తర్వాత నేను మా దేవిని వచ్చింది, మా లడ్డును వచ్చిన్నాడు. కొంచెం పని ఉండే, అందుకే పోయినాం బెంగళూరుకి. ఇల్లు చూపిస్తాను రండి. అదే చెప్తాను, నన్ను ఇల్లు చూపిస్తాను రాండి అనేసి. చూడండి ఇల్లు అయితే చూపిస్తాను. అగోండి కిచెన్ ఇది. ఆడే పూజ గది ఉంటుంది. కిచెన్లోనే చిన్నగా పెట్టుకున్నారు వాళ్ళు. చూడండి సామాన్ స్టాండ్ చిన్నగా ఉంది. ఇంకా పైన పెట్టేసింది సామాన్లు. నేను అక్క మా ఇంటాయన ఉండలేదా, వాళ్ళ అన్న వాళ్ళ భార్య మాకు తోడుకోడాలు అవుతుంది. ఇంకా సింక్ అయితే ఆడే ఉంది. నేనైతే సామాన్లు తోమి పెట్టినాను. నాకు అట్లా నీళ్ళు ఉంటే బాగా కడిగేస్తా అంటాను సామాన్లు. నేను ఇంకా నీళ్ళు అయితే పెట్టినాను. మేము కొంతమంది పోసుకున్నారు మగవాళ్ళంతా, ఇంక మేము పోసుకోవాలా. అందుకే నీళ్ళు అయితే పెట్టేసినాను అందరికీను. ఇంకా కిందనే ఉన్నాయి సామాన్లు. నేను చాలా ఊరికి పంపించేసింది. అది ఇక్కడ జాగా సరిపోదు అనేసి అత్తోళ్ళ ఇంట్లోనూ కొన్ని ఉన్నాయి అక్క సామాన్లు. టీవీ అయితే ఆడింది. లడ్డు నూరుకొని రా అంటున్నాను, అరుస్తాడు వారు ఊరికే. వాషింగ్ మిషన్ బట్టలు వేసుకుంటారు ఆడ. ఇంకా టీవీ అయితే చూడండి. ఇంకా శైలు వస్తుంది. వాళ్ళ అక్క డ్రెస్ వేసుకుందా ఇమ్మి. మా అన్న మా ఇంటాయన ఉండలేదా, తోడుకోడాలి కొడుకు, వాళ్ళ కొడుకు దివాకర. మా ఇంటాయన వాళ్ళ అన్న కొడుకు ఆయన ఇద్దరు లేదు, దివాకర. మా ఇంటాయన పనుకున్నాడు. మా తోడుకోడాలి వాళ్ళ కొడుకు. చెప్పేతాడు కొంచెం నోరు అట్లా వచ్చేస్తాడు నాకు. ఇంకా చూడండి అది కిటికీ ఉంది పైన. నేను చూపిస్తాను రోడ్ అయితే. చూడండి ఇంకా ఆ రోడ్ చూపిస్తాను కదా, అక్కడే మా అత్తోళ్ళ ఇల్లు ఉండేది. కొంచెం అట్లా ఉంది అంతే. ఆ పక్క ఒక ఇల్లు ఉంటుంది, ఈ పక్క ఒక ఇల్లు ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఇల్లు, అక్కడ పెద్దదేవి ఉంటుంది. మా దేవిని చూపిస్తుంది కదా, ఆ పక్కనే పెద్ద పాప ఉంటుంది. అక్కడ ఈ పక్క మా అత్తోళ్ళు ఉంటారు, ఆ పక్క వాళ్ళు సెంటర్లో వీళ్ళు ఉన్నారు. ఇంకైతే చూడండి బెడ్షీట్లు అన్నీ సర్దేసినాము, కొన్ని వేసినాము కదా. ఇంకా బీరువాళ్ళు అయితే ఏముందని చూస్తాను నేను. అన్నీ పెట్టేసింది మా అక్క. మొన్నే తీసుకున్నారంట, ఇది 30,000 అంట ఫ్రిడ్జ్. సెకండ్ హ్యాండ్ తీసుకుంటా అంటే చాలాసార్లు అది రిపేరీలు ఎక్కువ వస్తాయి అనేసి ఇంకా కొత్తది తీసుకొనేసింది. మా నీల పెళ్ళైంది కదా, ఆ పాపది చిన్నప్పుడు లేండి అది. ఇది దివాకర్. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాడు అప్పుడే చూపించినాను కదా, ఆ పిల్లోడే. ఫ్యామిలీ ఫోటో చూపిస్తాను రండి. లోపల ఉంది ఫ్యామిలీ ఫోటో. అదిగోండి ఫ్యామిలీ ఫోటో అయితే అక్కడ ఉంది. మా ఇంటాయన వాళ్ళ అన్న అయ్యప్ప. అదిగోండి మా ఇంటాయన 4వ వాడు, ఈ అన్న 2వ అయ్యప్ప. ఇంకా 2 ఉన్నారు, చూపించినాను కదా వాళ్ళు. నేను 4 అన్న తమ్ముళ్ళు, వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. మా ఇంటాయన అయితే పనుకున్నాడు. పాప నిద్ర లేదు 3 రోజులు, అందుకే పనుకున్నాడు. మాదైతే 22,000 పడిందండి. ఇది 30,000 అంట. ఇంక 8,000 వేసి ఉంటే నాది పెద్దదే వస్తా ఉండే. అదే అక్క దగ్గర చెప్తుంది. అక్క హాయ్ చెప్తాను మీకు. హాయ్ చెప్పండి మీరును కామెంట్లో. గార్మెంట్స్ పోతుంది అక్క గార్మెంట్స్కి పోతుంది, ఉండలేదు. పనుకుపోతాడు, మా బావ పనుకుపోతారు. వాళ్ళిద్దరు చూడండి తల చూస్తుంటే పో అప్పక అంటా ఉంది ఆ బాబా. దానికి ఒక పీకినాం. దానికి షాంపూ తీయించింది కదా మొన్న, తగ్గిందో లేదో అని చూస్తూ ఉంది ఆ పాప. అందుకనేసి పూజ గది బాగుంది కదా సింపుల్గా, అదే చూపిస్తాను నేను మీకు. వంటగది అయితే కొంచెం చిన్నగా ఉంది లేండి, 2 నిలుచుకోవచ్చు లోపల. గ్యాస్ అయితే నీళ్ళు పెట్టినాను, పోసుకోవాలా. ఎందుకు వచ్చినాము పోవాలా. అక్కడైతే వీడియో పైన చేసినాను, ఇంట్లో చేయలేదు, కార్యం ఉన్నది. అందుకే ఇంట్లో తీయలేదు నేను వీడియో అయితే.
ఇంకా ఎందుకు వచ్చినాము ఏమి పోతాం అని అందరూ చెప్పేసి రెడీ అయ్యి పోవాలా. చెప్తాను ఇంటికి అదే పోయినాక. చెప్తాను మీకైతే. కానీ ఖుషి మాత్రం కాదు, చాలా బాధ ఉంది. చెప్తాను ఇంటికి వచ్చిన తర్వాత. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్తాను. ఏమిరా ఇంకా రాఘవేంద్ర అయితే బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు ప్యాంట్ ఇలానేసి, మన ప్యాంట్ కాలేదని. అందుకనే దివాకర్ ఇచ్చినాము. నేను బట్టలు ఎత్తుకోలేదులేండి, అట్లే పోయినాను, కొంచెం పొన్నదని. మా అక్క బట్టలు అయితే మా ఆయన వేసుకోండి వాళ్ళ అన్నది. అప్పుడే పోయి స్నానం చేసినారు అందరూ. ఇందరాగు చూడండి వాడు స్నానం చేస్తాడు అట్లే. నువ్వు టవల్ కట్టుకొని బయటకు వచ్చి మా రాజేంద్ర బయటకు రాడు స్నానం చేసేటప్పుడు. మా అక్క అదే చెప్తాను, బయటకు వచ్చి టవల్ కట్టుకొని చెప్తేనే కదా ఇచ్చేది, నేను బాగుండేది అనేసి అరుస్తాంది అక్క. స్నానం చేయాలా, నీళ్ళు పెట్టినాము. ఇంకా నీళ్ళు అయితే కాగుతాండి అయిపోసుకోవాలా. అదే చెప్తాను నేను మీతో. చేయాలా మా వద్దనం కాదు, మా తోడుకోడలు చిన్న ఇక్క ఫోటోలో ఉంది కదా, తెలుసు కదా మీకు. చెప్తాను ఎందుకు వచ్చినాము ఏమని చెప్తాను నిదానంగా. చూడండి ఎంత హైట్ ఉన్నాడో నాకన్నా. నేను ఇంతే ఇంతున్నాను వీనికి. ఇంత ఉండే అంత పెద్దగా అయిపోయినాడు. వేరే వాళ్ళు మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. చూడండి మా పెద్ద తోడుకోడలు వాళ్ళ పెద్దన్న వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి పోతున్నాము. కార్ అయితే మా అక్క బుక్ చేసింది, ఇంటి దగ్గరికే వస్తుందిలేండి కారు. వాళ్ళు ఎప్పుడు కార్లోనే పోయేది వచ్చేదంతాను, అంతా అదే ఛార్జే పడుతుంది. ఇంకా మా అక్కని అయితే చూపిస్తాను, ముందు కూర్చోంది. ఇంకా వాళ్ళ మగవాళ్ళంతా అయితే వెనక కార్లో వస్తుంటారు. ఇంకా రాఘవేంద్ర మా ఇంటైనా దివాకర మా పెద్ద బావ వెనకాల కార్లో ఉన్నారు. అదిగోండి ఆ పక్క, అదే చూపిస్తాను నన్ను మీకు ఆ పక్క ఉన్నారనేసి. సైలో బెల్ట్ వేసుకోమని చెప్పినాడు ఆయన. బెల్ట్ వేసుకోండి మా, సిగ్నల్ పడింది, ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు చూస్తే అరుస్తారు మమ్మల్ని అనేసి. మాకైతే బెల్ట్ వేసేకి వస్తలేదు. ఆ శైలు చెప్తే ఆయన వండుకొని లేదు ఇట్లా తగిలేయి అంతే, ఇంకేం అవసరం లేదు అని చెప్పే అదే వేసుకుంటుంది. అక్క కింద కూర్చుంది. మేము లేడీస్ అంతా ఒక కార్లో ఎక్కినాము, జెంట్స్ అంతా ఇంకొక కార్లో ఎక్కినారు. చెప్పినాను కదా బావ రాఘవేంద్ర దివాకర అందరూ వెనకాల వస్తున్నారు. మేమైతే ముందు వస్తున్నాము, ఫంక్షన్ ఉంది అందుకే పోతున్నాము. నైట్ వచ్చి ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు రెడీ అయ్యేసి పోతున్నాము. ఇక అందరూ శైలు హాయ్ చెప్తాంది మీకు. ఎండైతే ఉన్నది, అంత లేదు ఏమంటే కొంచెం బాగా ఉండే. ఇంకా దేవిని వచ్చిండేలేండి. లడ్డుగా చూడండి ఆడ చూస్తున్నాడు. శైలిని చూపిస్తున్నాను. పోతున్నాము ఆడ నుంచి ఒక 3/4 గంట అట్లా పడుతుంది. 3/4 గంట మా ఇంటికాడ నుంచి మా పెద్ద తోడుకోడలు ఇంటికి పోయేకి. ఇంకా అక్కడైతే అది కార్యం అండి, అందుకే కార్యం అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలీదు, అర్థం అవ్వచ్చు. ఫంక్షన్ కాదు కార్యము, అదే పోతున్నాము. చల్ల గాలి వస్తా ఉండే. శైలు అయితే కిటికీలో అసలు వదలదు, ఏడపోయినా కిటికీ కాడ దూరుతుంది. మా ఇంటి ఆయన వెనకొస్తున్నాడు అని చెప్తాను, మీసాలు ఉన్నాయనేసి. బెంగళూరు పక్కంతా అయితే మమ్మల్ని అంటే చదివేటాము. చూడండి పైన చూపిస్తాను అందరూ. ఇంకా మా పెద్ద తోడుకోడలు మగవాళ్ళంతా కొంతమంది బయటికి పోయినారు, కొంచెం పని ఉంది అని. ఇంకా మేమైతే పైన కూర్చున్నాము, ఆన్ వస్తూ ఉండే, అందుకే పైన కూర్చున్నాము అందరూ. చూడండి మా శైలు మా తోడుకోడలు అక్కడ పోతున్నారు కదా అన్న. మా ఆయనకి వచ్చేసి తమ్ముడు అవుతాడు. మా ఆయన తమ్ముడులాగా ఉంటాడు, ఆయన అన్నలాగా ఉంటాడు. ఆయనకి మా ఆయనకి 3 నెలలు వచ్చి తక్కువ, ఇద్దరికి అంతే, ఎక్కువ ఏం లేదు. 3 నెలలు. నీలకంఠ అని ఆయన పేరు. రాఘవేంద్ర అని ఉన్నాడు. పైన బాగుందండి, వాన వచ్చిందే, ఫుల్గా వాన వచ్చింది, అదే చూపిస్తాను నేను. అగో మా పెద్దదేవి చిన్నదేవి ఆడ ఉన్నారు చూడండి, ఇద్దరు చూస్తాను కదా. ఆ పాప పెద్దదేవి, ఆ పక్కకుండే చిన్నదేవి, కలర్ డ్రెస్ వేసుకొని కదా ఆ పాప.
యా కలరు నాకు రాదు కళ్ళు ఇంకా రావేంద్ర చూడండి ఆడున్నాడు. హాయ్ అండి అందరికీ బాయ్. హాయ్ హాయ్ చెప్తాను. నన్ను నైట్ అయిపోయింది, భోజనాలంతా అయ్యింది, మళ్ళీ రిటర్న్ పోతున్నాము ఇంటికి. చూడండి ఇంకా నైట్ అయిపోయింది, టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంటికైతే పోతున్నాం మేమందరూ. చూడండి శైలు హాయ్ చెప్తాను. మళ్ళా నైట్ ఇదంతా పొద్దున్నే పోయినాము, దేవిని కూర్చొని ఉంది. మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తున్నారు, మేము ముందర వస్తున్నాము. ఇదే ఒక అక్క కూర్చుంది ముందర, మేము వెనకాల కూర్చున్నాము. శైలు కార్లో మాట్లాడే కావులే, అందుకే మాట్లాడుతున్నాను. చూడండి అక్క ముందర కూర్చుంది, అదే చూపిస్తాను. మబ్బు ఉంది కార్లో, బయట వెలుగుంది, లైట్లు ఆఫ్ చేసినారు, అందుకనేసే అక్క హాయ్ చెప్తాను మీకు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఊరికైతే రేపు పొద్దునే పోతాము, 9-10 గంటలకు పోవాలా. ఇప్పటికే 4 రోజులు 5 రోజులు అయిపోయింది వచ్చి. ఫంక్షన్ ఉండే మా పెద్ద తోడుకోడళ్ళ ఇంట్లో, అందుకే వచ్చింటిమి. ఫంక్షన్ కాదు కార్యము, అందుకు పోయింటిమి అందరూ. కార్యంది వీడియో చేయొద్దుమా అన్నారు. ఎలాంటే వాళ్ళు పెద్దోళ్ళంతా వస్తారు, అందుకనేసే వాళ్ళంతా వీడియోలో పడితే బాగుండదు కదా, పర్మిషన్ తీసుకోవాలా పెట్టాలంటే. ఆ పైన ఉండే వాళ్ళు అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు నాకు తీసుకోమని చెప్పి. ఇంకా అదంతా తీయకూడదు అనేసి తీయలేదు, అంతే, ఇంకేం లేదు. ఇంకా మేమైతే ఇంటికి పోతున్నాము, అదే మా చిన్న తోడుకోడళ్ళ ఇంటికి పోతున్నాము. టైం అయిపోతుంది, 30 అవుతుంది. ఇంకా వాళ్ళందరూ వెనకాల వస్తుండర్లేండి, మా అత్త మా మామ అందరూ వాళ్ళంతా ఆపకు వస్తున్నారు, మేము ఇంట్లో వస్తున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ. ఇంకా భోజనాలు అయితే ఏమేమి పెట్టినారంటే చికెను, బోటి, మటను, చపాతీ, కుష్కా, చేపల పులుసు, ఫ్రై, అన్నము, తెల్లన్నము, రసము అన్నీ చేసినారు. ఇది కాదని కుష్కా అన్నీను వీడియో అయితే చేయలేదండి నేను, భోజనం ఏమీను. ఎగ్డీలందరూ వచ్చిండ్రి, వాళ్ళందరూ ముందర తీసే కావలేదు, చాలా మంది ఉండ్రి అసలు ఇంట్లో, అందుకే తీయలేదండి నేను. కార్యం ఉన్నది అంతే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.